హాయ్ అండి. నేను సన్న చిక్కుళ్ళు కట్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేస్తాం దీన్ని. ఫస్ట్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకండి, కొంచెం వెల్లుల్లి రెబ్బలండి. తాలింపులో బాగుంటుంది తింటుంటే. నాకు ఇలా ఇష్టం అండి వేపుడు కూరలో ఏదన్నా వెల్లిగడ్డ అట్లా వేస్తే నలిపి చక్కగా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసేస్తున్నాను. మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. అంతేనండి, అయిపోయింది చిక్కుడుకాయ ఫ్రై. చిక్కుడుకాయ టమాటా, చిక్కుడుకాయ పాలు పోసి చిక్కుడుకాయ ఫ్రై ఎన్నో రకాలుగా చేస్తారండి. చారు పెట్టి చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి టేస్టు. పప్పులోకి, చారులోకి, పచ్చడిలోకి. అయిపోయిందండి చిక్కుడుకాయ ఫ్రై. నేనైతే ఇలా చేస్తానండి ఎప్పుడు. నేను ఉడకబెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేస్తానండి. చూసుకొని మీరు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మీరైతే చేస్తారండి ఈ కూరలు ఇలా. చాలా బాగుంటుందండి టేస్టు. ఉడకబెట్టి వేస్తారు, లేదా పచ్చివి అలాగే క్లీన్ చేసుకుని కూడా తాలింపులు వేసేస్తారండి. ఇలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా. వెల్లుల్లిపాయ వేస్తే కూడా తాలింపు బాగుంటుందండి. కొత్త వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే వెళ్తూ ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.